ఇల్లు కట్టుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ప్లాట్ కొనడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. చాలామంది వెంచర్లో మార్కెటింగ్ వాళ్ళ మాటలు నమ్మి తొందరపడి ఏది పడితే అది కొనేస్తూ ఉంటారు. ఆ తర్వాత అప్రూవల్స్ లేవని, డెవలప్మెంట్స్ లేవని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా, ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు వెంచర్ గురించి తెలుసుకునేటప్పుడే, అంటే ఎంక్వైరీ చేసుకునేటప్పుడే కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. అవేంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా మా స్థిరాస్తి మార్గదర్శి ఛానల్లో వస్తుంటాయి. మా స్థిరాస్తి మార్గదర్శి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మేము చేసే రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడగలుగుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెంచర్లో ప్లాట్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ ప్లాట్ అనేది ఏ హైవేలో ఉంది, హైవే నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది. హైవే నుండి ఎగ్జాంపుల్ వరంగల్ హైవే అనుకుంటే వరంగల్ హైవే నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది వెంచర్కు, ఏ మండల్లో వస్తుంది, ఏ విలేజ్లో వస్తుంది, ఏ సర్వే నెంబర్లో ఉంటుంది అనేది విషయాలు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. హైవే నుండి వెంచర్కు వెళ్ళే రోడ్డు ఎన్ని ఫీట్ల రోడ్డు, తర్వాత మళ్ళీ ఆ రోడ్డు నుండి వెంచర్కు వేరే సబ్ రోడ్ ఏదైనా ఉంటే కనుక అది ఎన్ని ఫీట్ల రోడ్డు, అది ఎటువంటి రోడ్డు అనేది తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది తెలుసుకోవడం కోసం గూగుల్ పిన్, లొకేషన్ పిన్ అని కూడా అడగొచ్చు. దాని ద్వారా మనకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. లొకేషన్ తర్వాత అప్రూవల్స్ గురించి, ఇంకా లీగల్ క్లారిటీ గురించి తెలుసుకోవాలి. అప్రూవల్స్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ పరిధిలో, హైదరాబాద్లో అయితే హెచ్ఎండిఏ పరిధిలో అయితే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా లేదా కనుక్కోవాలి. ఆ తర్వాత హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత డిటిసిపి అప్రూవల్ ఉందా లేదా కనుక్కోవాలి. అంటే కొంతమంది అప్రూవల్స్ ఉన్నాయని చెప్తారు, కానీ రియల్గా దాని ఎల్పి నెంబర్ చూస్తే కానీ మనకు అప్రూవల్స్ ఉన్నాయా లేదో తెలియదు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే వాళ్ళను పంపించమని అడగాలి. అయితే ఇప్పుడు హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి కాకుండా వేరే ఎగ్జాంపుల్ సిద్దిపేట ఉంది, తర్వాత విజయవాడ ఉంది, సంథింగ్ ఇంకా వేరే సిటీ ఉంది. ఎనీ సిటీ ఎక్కడైనా కూడా దానికి సంబంధించిన అప్రూవల్ అథారిటీ ఉంటుంది, లేదంటే కొన్ని చోట్ల మున్సిపాలిటీస్ ఇస్తాయి అప్రూవల్స్. సో ఆ అప్రూవల్ ఇచ్చే అథారిటీ ఏదైతుందో ఆ అథారిటీ నుండి అప్రూవల్స్ ఉన్నాయా లేవా అనేది కనుక్కోవాలి. హెచ్ఎండిఏ డిటిసిపి మాత్రమే కాకుండా రెరా అప్రూవల్ కూడా చాలా అవసరం. రెరా అప్రూవల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దానికి అదొక సెక్యూర్డ్ లేఅవుట్ అనమాట. హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఎనీ లోకల్ అథారిటీ అప్రూవల్స్ ఉండాలి. అట్లాగే రెరా అప్రూవల్స్ కూడా ఉండాలి. మనలో చాలామందికి ఒక భయం అనేది ఉంది, హెచ్ఎండిఏ ఓకే, రెరా ఓకే, కానీ ఇప్పుడు హైడ్రాతో చాలా భయం అవుతుంది అని చాలామంది భయపడుతున్నారు. సో అటువంటి భయం తొలగించుకోవడానికి కూడా మీరు ఏదైనా ఎఫ్టిఎల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎఫ్టిఎల్లో ఉంటే కనుక అది హైడ్రా నుంచి మీకు ముప్పు, భయం అనేది ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఎఫ్టిఎల్లో ఉన్న ప్లేస్కు హెచ్ఎండిఏ కానీ ఏ అప్రూవల్ అథారిటీ కానీ అప్రూవల్ ఇవ్వదు. ఎఫ్టిఎల్లో ఉందా లేదంటే పక్కనే ఉన్న బఫర్ జోన్లో ఉందా అనేది తెలుసుకోవాలి. బఫర్ జోన్ కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మన కాన్ఫిడెన్స్ కోసం అసలు చెరువు నుంచి ఎంత దూరంలో ఉంది లేఅవుట్, దగ్గరలో ఈ లేఅవుట్కు దగ్గరలో ఏమైనా చెరువులు ఉన్నాయా, వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయనేది కనుక్కోవడం చాలా. వెంచర్లో ప్లాట్ కొనాలంటే మనం కామన్గా చూసే ఏంటంటే ఏ హైవేలో ఉందనే విషయం అనుకున్నాం. తర్వాత ల్యాండ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ హైవేలో చూసుకున్నా కూడా మనకు కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్వి అంటే పబ్లిక్ మూవ్మెంట్ ఉండే ఏరియాస్, కొన్ని ముఖ్యమైన ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. సో ఈ ల్యాండ్ మార్క్స్ నుండి ఈ వెంచర్ ఎంత డిస్టెన్స్లో ఉందనేది చూసుకోవాలి. సో ఈ ల్యాండ్ మార్క్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనే దాన్ని బట్టి కూడా వెంచర్కు అప్రిషియేషన్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ నుంచి యాక్సెస్ ఉంటే సరిపోతుంది,
కానీ ఎంత డిస్టెన్స్ ఉంది అనే దాన్ని బట్టి అప్రిషియేషన్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు పక్కన ఎటువంటి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, వెంచర్కు దగ్గరలో నియర్ బై ఎటువంటి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే ఎగ్జాంపుల్ అవి స్కూల్సా, కాలేజెసా, లేదా గవర్నమెంట్ ఆఫీసెసా, లేదంటే ఇంకేమి ఉన్నాయి అంటే రకరకాలుగా ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. సో ఏ రకమైన ల్యాండ్ మార్క్స్, అక్కడ ఎంత ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లేదంటే ఎంత పబ్లిక్ ఫ్లోటింగ్ వస్తుంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వెంచర్ లోపల డెవలప్మెంట్స్ ఏంటనేవి కూడా తెలుసుకోవాలి. హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న లేఅవుట్కు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కామన్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏమి రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్ పాత్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఇట్లా కామన్ ఎమ్యూనిటీస్ అనేవి దాంట్లో ఉంటాయి. అయితే వాటితో పాటు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నారా, ఆ తర్వాత ఇస్తున్న డెవలప్మెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఈ వివరాలు తెలుసుకోవాలి. అప్రూవల్స్ ఎప్పుడు వచ్చాయి, డెవలప్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ప్రజెంట్ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో ఉంది అంటే ఎంత పర్సంటేజ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యింది, డెవలప్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, వెంచర్లో ఇచ్చే అమ్యూనిటీస్ అన్నీ కూడా అంటే రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్ పాత్స్, ఇట్లా టోటల్ అమ్యూనిటీస్ అన్నీ రెడీ చేసి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది కనుక్కోవాలి. ఎవరి ద్వారా ఎంక్వైరీ చేసినా కూడా కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న కంపెనీ ఏంటిది, ఆ కంపెనీ ఇదివరకు ఎన్ని ప్రాజెక్టులు చేసింది, ఆ తర్వాత ఆ చేసిన ప్రాజెక్టుల స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. కంపెనీలో ఉన్న మెయిన్ పర్సన్స్, బోర్డులో ఉన్న మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఏ విధంగా డెవలప్ చేస్తారో, ఏ విధంగా కమిట్మెంట్ని తొందరగా ఫిల్ చేయగలుగుతారో అనే వివరాలు తెలుసుకోవాలి. ఎక్కువ కంపెనీలు మార్కెటింగ్ చేస్తుంటాయి. అంటే కంపెనీ ఓనర్స్ ఒకరైతే వెంచర్ ప్రమోట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. సో ఎవరిది వెంచర్, ప్రమోట్ చేస్తున్నది ఎవరు, ఈ రెండు కనుక్కోవాలి. ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు రెరాలో ఉండవు. కేవలం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ వివరాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వాళ్లకు మీకున్న సంబంధం ఏంటి అనేది క్లియర్గా అడిగి తెలుసుకోవాలి. రెరా నెంబర్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ప్రాజెక్టుకు రెరా నెంబరు వచ్చి ఉంటాయి. రెరా అప్రూవల్ ఉంటే కనుక రెరా నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రమోట్ చేస్తున్న కంపెనీకి వెబ్సైట్ ఉంటే కనుక ఆ వెబ్సైట్ తీసుకోవాలి. దానివల్ల మీకు యాక్చువల్గా నిజాలేంటి అంటే ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది, ఆ తర్వాత ఎట్లా డెవలప్ చేస్తుంది అనేది కొంతవరకు తెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ వెంచర్లో ప్లాట్ ధర ఎంత, పర్ స్క్వేర్ యార్డ్ రేటు, గజానికి ఎంత అనేది తెలుసుకోవాలి. కొన్ని వెంచర్లలో నెగోషియేషన్ ఉంటుంది, కొన్నిటిల్లో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో ఈ ప్రైస్ ఎటువంటిది, ఫిక్స్డ్ ప్రైజా, నెగోషియబులా తెలుసుకోవాలి. అట్లాగే ఈ ప్రైస్ ఎంత, కోటింగ్ ప్రైస్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఒకవేళ మీకు కనుక బ్యాంక్ లోను అవకాశం ఉంటే, బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కనుక ఉంటే, వచ్చే అవకాశం ఉంటే, బ్యాంక్ లోన్ ఏ బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నాయి, ఏ బ్యాంకు నుండి ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయి అనేవి తెలుసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ప్లాట్ కాస్ట్లో 50% ఇస్తారు, కొంతమంది 60% లోన్ ఇస్తారు, కొంతమంది ఇంకా తక్కువ ఇస్తారు. ప్లాట్ కాస్ట్లో ఎంత పర్సంటేజ్ లోన్ ఇస్తున్నారు అనేది కనుక్కోవాలి. దానివల్ల మీకు ఫైనాన్షియల్ అసెస్మెంట్ అనేది ఈజీ అవుతుంది. వెంచర్ మొత్తంలో ఎన్ని ప్లాట్లు ఉన్నాయని కనుక్కోవాలి. ఆ ప్లాట్లలో ఎన్ని అమ్ముడుపోయాయి, ఎన్ని ఉన్నాయి, సైజెస్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఉన్న ప్లాట్ల సైజెస్ ఎలా ఉన్నాయి అంటే 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయా, 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయా, 267 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయా, ఇట్లా సైజెస్ ఏ సైజుల్లో ఉన్నాయి అనేది కనుక్కోవాలి. అంటే మనకు అఫోర్డబుల్ ఏది అనేది మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి, ఈ సైజుల్లో ఉన్నాయి ప్లాట్లు అన్నప్పుడు ఆ సైజుల్లో ఉన్న ప్లాట్లలో మనకు అఫోర్డబుల్ ఏది, మనకు మన ఇంట్రెస్ట్కి తగ్గట్టున్న సైజ్ ఏది అనేది ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఫేసింగ్స్, ఏ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే కొన్ని ఏమవుతాయంటే ఈస్ట్ ఫేసింగ్స్ అన్నీ తొందరగా ముందుగా అమ్ముడుపోతాయి, వెస్ట్ మిగిలిపోతాయి, అట్లాంటివి ఉన్నాయా,
లేదంటే ఆల్ మిక్స్డ్ ఉన్నాయా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని రకాల అవైలబిలిటీ ఉన్నాయి అని చెప్తారు. ఇట్లా అడగడం వల్ల ఇంట్రెస్ట్ని బట్టి ఛాయిస్ని బట్టి తీసుకోవడానికి కుదురుతుందన్నమాట. ఈ సైజుల్లో వాటి డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే పొడవు వెడల్పు ఎలా ఉన్నాయి, 30-40 ఉందా, లేదంటే 30-45 ఉందా, లేదంటే ఇంకే సైజుల్లో ఉన్నాయి అనేది డైమెన్షన్స్, పొడవు వెడల్పుల డైమెన్షన్స్ అనేవి కనుక్కోవాలి. ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాల డైమెన్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక మనకు ఈజీగా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఫీట్ల రోడ్ల పైన ఉన్న ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆ వెంచర్లో 40 feet రోడ్స్ అండ్ 30 feet రోడ్స్ ఉన్నాయనుకోండి. 40 feet రోడ్స్లో ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఒకవేళ కమర్షియల్ లేదంటే 40 feet రోడ్లో తీసుకోవాలనే ఇంట్రెస్ట్ కనుక ఉంటే మనకు అక్కడ బయటపడుతుంది అనమాట. సో 40 feet రోడ్స్లో ఎన్ని ఉన్నాయి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ క్వశ్చనింగ్ అనేది చేయొచ్చు. అంటే 30 feet రోడ్లో జనరల్గానే తీసుకుందాం అనుకుంటే 30 feet రోడ్లో ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి క్వశ్చన్ వేయచ్చు అనమాట. అంటే మన టేస్ట్ని బట్టి ఆ రోడ్ సైజుని బట్టి క్వశ్చనింగ్ కూడా వేయాలి. ఫైనల్గా మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అంటే మీరు పంపించమని అడగవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి హెచ్ఎండిఏ లేదంటే డిటిసిపి లేదంటే ఇంకా వేరే ఏదైనా కానీ లోకల్ అథారిటీ ఉంటే దానికి సంబంధించిన అప్రూవల్ లెటర్, లేఅవుట్ మ్యాప్. ఈ లేఅవుట్ మ్యాప్లో ఏ ప్లాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయో కొంతమంది లిస్ట్ పంపిస్తారు, చెక్ చేసుకోవాలి. లేదంటే కొంతమంది మార్క్ చేసి ఈ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అని చెప్పేసి ఒక మార్కింగ్ చేసి పంపిస్తారు. అట్లయినా ఓకే. ఏదో ఒక రకంగా మనకు అవైలబుల్ ఉన్న ప్లాట్లు ఏవనేవి తెలిసే విధంగా పంపించమని చెప్పాలి. ప్రాజెక్టుకు సంబంధించి రెరా రిజిస్ట్రేషన్, కంపెనీకి రెరా రిజిస్ట్రేషన్ వేరే ఉంటుంది, ప్రాజెక్టుకు వేరే ఉంటుంది రెరా రిజిస్ట్రేషన్. ప్రాజెక్టుకు సంబంధించిన రెరా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపించమని అడగాలి. అదే కాకుండా అవసరం అనుకుంటే గూగుల్ లొకేషన్ పిన్ కూడా పంపించమని అడగవచ్చు. వీటితో పాటు వెంచర్కి సంబంధించిన బ్రోచర్ అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ పంపించమని అడగవచ్చు. ఈ వివరాలే కాకుండా ఇంకా డీటెయిల్డ్గా మీకు వివరాలు కావాలనుకుంటే మీరు ఆ వెంచర్కి సంబంధించిన ఎవరైతే రిప్రజెంటేటివ్తో మాట్లాడుతున్నారో ఆ పర్సన్ను డైరెక్ట్గా ఇంటికి పిలిచి డెమో ఇవ్వమని అడగవచ్చు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇంటికైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ మీకు ఇంటి దగ్గర టైం లేకపోయినట్లయితే మీకు ఆఫీస్కి వచ్చి చెప్పమని చెప్పచ్చు. లేదంటే జూమ్ మీటింగ్ ద్వారా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ వెంచర్కి సంబంధించిన పర్సన్ అందరూ జూమ్ మీటింగ్లో ఉండి దీని గురించి డిస్కస్ చేయొచ్చు. సో మొత్తం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో ఆ డెసిషన్ మేకర్తో పాటు మీరు వెళ్ళి సైట్ విజిట్ చేయడం అనేది చాలా యూస్ఫుల్. ఇటువంటి వీడియోస్ మీకు ఫర్దర్గా మన ఛానల్లో స్థిరాస్తి మార్గదర్శి ఛానల్లో వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.